తెలంగాణ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే రైతు రుణమాఫీపై కీలక అప్డేట్ ఇచ్చారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైతులకు 2 లక్షల హామీని ఏకకాలంలో చేసి తీరుతామని పొంగిలేటి స్పష్టం చేశారు. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ కసరత్తు ముమ్మరం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా. దీనికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఒకవైపు ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఈ నెల అంటే ఈ ఫస్ట్ వీక్ లోనే దాదాపుగా విధి విధానాలపై కూడా తీసుకురాబోతున్నారు. కాబట్టి త్వరలోనే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. 2 లక్షల రుణమాఫీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా మాఫీ చేస్తాం. కట్ ఆఫ్ తేదీ కూడా డిసెంబర్ 7 లోపు ఉన్న రుణాలు 2018 నుంచి 2024 డిసెంబర్ 7 లోపు ఉన్న రుణాలను కూడా 2 లక్షల లోపు మాఫీ అంతా కూడా చేస్తామని కూడా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని కూడా చెప్పారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేసి తీర్తామని కూడా స్పష్టం చేశారు. మెయిన్ గా ఇటు పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా చాలా ప్రచార సభల్లో కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఆగస్టు 15 లోపు చేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు ఇస్తుంది. ఇప్పటి వరకు సంబంధించి విధి విధానాలు ఏందన్నపై కూడా మరో 2-3 రోజులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్ గా 2 లక్షల రుణాలు ఎవరైతే తీసుకుంటారో 2018 డిసెంబర్ నుంచి మొదలుకుంటే 2024 డిసెంబర్ 7 లోపు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తాం. ఇటు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుందంటూ కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఒకవైపు సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఏకకాలంలో చేసి తీరుతామన్నారు. మరోవైపు ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆగస్టు 15 చేయాలని కూడా వాళ్ళు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరోవైపు ఇటు రైతుల నుంచి కూడా స్పష్టంగా వస్తుంది. మరోవైపు ఇటు రైతు భరోసా సంబంధించి కూడా ఇప్పటికే సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. మరోవైపు ఈ నెలలోనే అంటే దాదాపుగా జూలై 15 నుంచి మొదలుకుంటే ఆగస్టు 15 లోపు మొత్తం అంతా కూడా 2 లక్షల రుణమాఫీ అంతా కూడా చేసి తీరుతామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ లో కూడా స్పష్టం చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. దాదాపు ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్లు కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి నిధుల సమీకరణపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించేసి ఇప్పటికే అధికారులకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి దీన్ని ఎన్ని విడతలు చేస్తారనిపై కూడా ఇంకా చర్చ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి ప్రజెంట్ అయితే దాదాపుగా 50,000 నుంచి 1,00,000 వరకు, 1,00,000 నుంచి 2 లక్షల లోపు దాదాపు 3 విడతల్లో చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదటగా 20,000 నుంచి 50,000కు మొదటి విడతగా, 50,000 నుంచి 1,00,000, 1,00,000 నుంచి 2 లక్షలు, ఇలా 3 పర్యాలుగా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తోంది. కాబట్టి దీనిపై పూర్తిగా ఒక 2-3 రోజుల్లో అయితే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మనం చూసాం గత బీఆర్ఎస్ పాలనలో కూడా దాదాపు 1,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. గత 10 ఏళ్లలో 50,000 లోపు మాత్రమే రైతు రుణమాఫీ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కాబట్టి మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే తాము ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా రైతు డిక్లరేషన్ లో కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తన హామీని నెరవేర్చుకున్న భాగంగా ఇప్పటికే కసరత్తు ముమ్మని చెప్పుకోవచ్చు. మరోవైపు అధికారులతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు రివ్యూలు కూడా నిర్వహించి అందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చారు. కాబట్టి ఈ 1 వీక్ లో మాత్రం రైతు రుణమాఫీకి సంబంధించి
విధి విధానాలు అన్ని కూడా వస్తాయి. వచ్చిన తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చిన తర్వాత మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయాలని కూడా దానికి సంబంధించి కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.